అందరికీ నమస్కారం. లక్ష్మీ గారు దువ్వాడ. అసలు వైసీపీ సైకోలు ఎలా పనిచేస్తున్నారంటే లాస్ట్ కార్మిక నాయకుల్ని కూడా మళ్ళీ రంగంలోకి దించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దుష్ప్రచారం మొన్నటి జరుగుతుంది. నాకు తెలియకడుతాను, నిజంగా మీరు కార్మికుల పక్షాన ఉండవలసిన కార్మిక నాయకులై మీరు ఒక పార్టీకి మీరు తొత్తుల్లా మారడం అనేది నిజంగా విచారకరం. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరం. ఆ రోజు మీరు అమ్మేవాళ్ళని చూసిన ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఇనిషియల్గా సెంటిమెంట్గా తీసుకొని దానికి ప్రజెంటేషన్ ఇచ్చి సెంట్రల్ని ఒప్పించి 11,440 కోట్లు ఫండ్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ మీద పెట్టి దాన్ని రీస్కెడ్యూల్ చేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తే ఈవేళ 30 నుండి 40% మాత్రమే పని చేయగలుగుతుంది. దాని నుంచి 100 నుండి 200 కోట్లు మాత్రమే ఉత్పత్తులు వస్తున్నాయి. మనం మంత్లీ వచ్చి 240 కోట్లు శాలరీస్ కింద ఇవ్వాలి. ఇది ఎన్ని రోజులు మనం రన్ చేయగలం? బేసిక్ ఆలోచన ఉండాలి. ఒక పెద్ద ఇల్లు మనకు ఉంది, మనకు వేరే ఆదాయం లేదు. ఆ ఇల్లుని మనం మెయింటైన్ చేయాలంటే ఒక పోర్షన్ మనం రెంట్కి ఇవ్వాలి. రెంట్కి ఇస్తే మనం ఇల్లుని మెయింటైన్ చేయగలము, మనం డీసెంట్గా మన ఇల్లుని మనం కాపాడుకోగలము. గ్రాడ్యువల్గా మనకి మన ఇల్లు మనకు వస్తుంది. అదే ప్లాంట్ కూడాను. మరి ప్లాంట్ని మళ్ళీ మనం ప్రైవేటీకరణ చేసేసారు అని లబోదిబో కాదు. మన ప్లాంట్ మన సెంటిమెంట్ మనం రన్ చేసుకోవాలి. ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలంటే కనుక మనకి మినిమం బేసిక్ ఉత్పత్తిని మనం చేసుకోగలగడానికి కేపబిలిటీ, మన కెపాసిటీ కావాలి. మనకి దాని నుంచి మనకి లాభాలు కావాలి. అది తప్ప